జంతువులకు పశువులకు విలువ ఉంది, మనిషికి విలువ లేదు అన్నారు. అంటే వాల్యూస్ లేనివాడికి వాల్యూ ఎక్కడి నుంచి వద్దండి. సార్ నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను నేను. చెప్పండి సార్. సింహం తను వేటాడిందే తను తింటుంది తెలుసా? వాస్తవం. అవును కదా. లేదా బోన్లో ఉన్నప్పుడు అది వేరు. నువ్వు బంధించి తీసుకొచ్చి దాని మీద రూల్స్ ఫాలో అవ్వమంటే ఎలా అవుతుంది? దాన్ని జీవించనిస్తే అది వేటాడి తింటుంది. పులి అలా కాదు, దాచుకుని తింటుంది. ఓకే, పులి దాచుకుని తింటుంది, ఇది దాచుకోదు. కడుపు నిండిపోయిన సింహం నీళ్ళు తాగుతుంది, దాంతోపాటు పక్కన ఒక జిరాఫీ కూడా నీళ్ళు తాగుతుంది. అదేంటి? ఆ ఫోటో తీసిపెట్టి కడుపు నిండిన తర్వాత సింహం ఎవరికి హాని చేయదు అని. కానీ నీకు అసలు కడుపు నిండడం అనేది ఉందా మనిషికి? లేదా? ఉంటే ఇన్ని అక్రమాలు జరుగుతాయా? ఒక్కొక్కరు ఆస్తులు తీ, రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ ఇంకొకరు కానీ, ఓ మనిషికి ఎంత స్థలం కావాలి? భూమి 6 అడుగులు. ఇలా నిజాలు చెప్పకూడదు. ఒక్కోడికి 1000 ఎకరాల, 2000 ఎకరాల, 3000 ఎకరాల, ఎందుకు ఇవన్నీ? చాలామంది గూడ్లాక్స్ వస్తున్నారా? దేవుడి డబ్బులు, దేవుడి పొలం కూడా ఆక్రమించేస్తావు నువ్వు. అంటే నీకు అసలు ఈ భూమి మీద ఎన్నాళ్ళు నువ్వు ప్రయాణం చేయడానికి వచ్చేవనే కనీసం ఇంగితం లేదు. ఓ పాట పాడుతుంటాం భజనలో. ఏంటి సార్ పాట? ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక చిలుక. అసలు ఎన్ని చూస్తారు, ఎన్ని చెప్పాలి? ఇప్పుడు మా బాల్యంలో అయితే హరిశ్చంద్ర నాటకం వేసేవారు. ఆ వేసినప్పుడు ఇచ్చోటనే అని ఒక పద్యం భలే బాగుంటుంది. నాకు చూసి పాడలేను, చూస్తే పాడను. ఇక్కడే కదా ఇది చేశాను, ఇక్కడే కదా ఇలా తిరిగాను, ఇక్కడేనా తగలబడిపోతున్నాను, అది ఒకటి. రెండోది ఒక్కడును 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 తిరిగి పోలేదే అంటాడు. ఒక్కసారి శ్మశానానికి వచ్చినోడు, ఆ పాడి మీద పడుకున్నాడు, ఒక్కడైనా ఇంటికి వెళ్ళింది నేను చూడలేదే. ఒక్కడైనా వాడిని మోసుకొచ్చినోడు వాడితో వెళ్ళడం కూడా చూడలేదే. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోతాడు. మనం కాశీలో మణికర్ణికలో చేసాం కదా. ఇది వైరాగ్యం పుడితే మనిషి చాలా చక్కగా జీవిస్తాడు. వైరాగ్యం ఎప్పుడు నుంచి వస్తుంది? సత్వగుణం ఉంటే వస్తుంది. సత్వగుణం ఎప్పుడు వస్తుంది? నువ్వు అడ్డమైంది కేఎఫ్సీలో అడ్డమైంది తినేస్తే రాదా? ఇప్పుడు మనం జ్యూస్ తాగాం, పండ్లు తిన్నాం, అంతే. సత్వత పీస్ఫుల్గా ఉంటాం. ఇప్పుడు ఓ 2-3 జంతువులు తినేసి, బాగా స్పైసీ ఫుడ్ తినేసి, ఆయిల్ ఫుడ్ తినేసి మైండు ఖరాబు, బాడీ ఖరాబు, సొసైటీ ఖరాబు. పులి కానీ సింహం కానీ వేటాడుకొని మాంసమే తింటాయి. మనం కూడా మేకని తిన్నాం, కోడిని తిన్నాం, అది కూడా మాంసం తిన్నాం కదా. దానికి విలువ ఉంది కదా, మనకు విలువ లేదని మాట్లాడుతున్నారు. మనం కూడా అలాగే తింటున్నాం కదా అంటారు కదా. మరి అందుకే విలువ లేదంటున్నా. పులి ఏం తినాలో అది తింటుందిగా, సింహం ఏం తినాలో అది తింటుందిగా, పంది ఏం తినాలో అది తింటుంది. నువ్వేం తినాలో అది తింటలే, అన్ని తినేస్తున్నావు. పందిని తినేస్తున్నారు, ఎలకలు తినేస్తున్నారు, కుక్కలు తినేస్తున్నారు, అదే స్కార్పియన్స్, తేలు తినేస్తున్నారు. ఆ ఇండోనేషియాలో రోడ్డు పక్కన పెద్ద పెద్ద పాములు, పైతాను, మళ్ళీ చిన్న పాము కాదు, దాన్ని పట్టుకుని నువ్వు ఆర్డర్ ఇస్తే దాని మూతికి స్టిక్కర్ వేసేస్తున్నాడు, ప్లాస్టరు, అంతే టక్ అలా కట్ చేసేస్తున్నాడు, దాన్ని తొలి తీసేస్తున్నాడు నీ ముందే. అదేదో అంటారు, అదేదో ఇలా పెట్టి గుండ్రంగా ఫ్రై గ్రిల్స్, నాకు తెలియదు, అది చేసి ఇచ్చేస్తాడు, తినేస్తున్నారు. అసలు మనిషి బతకడానికి ఇన్ని చంపేయాలా? ఇప్పుడు ఇవాళ భోజనమే చేయలేదు, నేను ఉన్నాగా. నేను ఒక్క భోజనం చేశాను మధ్యాహ్నం, ఉన్నాగా. అన్ని జంతువుల్ని పొట్టలోకి వెళ్ళాలా? ఓకే సరే, ఇప్పుడు వాల్మీకి ఎందుకు తలుచుకుంటాం? బికాజ్ హీ హ్యాడ్ వాల్యూస్. అతను బోయవాడిలో ఉంటే మనం మాట్లాడుకుంటామేంటి? బోల్డ్ మంది బోయవాళ్ళు వచ్చి చచ్చిపోయారు, వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. వాల్మీకి ఫస్ట్ బోయవాడు తిరుగుబోతు అన్నీ డెకాయిట్ సార్, ఇంగ్లీష్లో డెకాయిట్. డెకాయిట్కి ఎక్కడన్నా మనం గౌరవిస్తామా?
మరి వాల్మీకి ఎందుకు గౌరవిస్తున్నాం? బికాజ్ రామాయణం రచయించాడు. వాల్యూస్ ఉన్నాయి. రైటర్ అయితే సరిపోద్దా మళ్ళీను? తపస్సు చేశాడు, తపస్సు, దీక్ష. గుణాలు సంపాదించాడు. ఆ గుణాలు సంపాదించడం వల్ల వాల్యూ ఎంత సత్వగుణం. ఓ మనిషికి గుణం ఇప్పుడు రాముడు నువ్వు చూడలే, నేను చూడలే, మరి ఎందుకు మనం రాముడు అంటే అసలు ఆ ఫీల్ వస్తుంది? గుణాలు, క్వాలిటీస్, నథింగ్ ఎల్స్. తిరుమలలో రీసెంట్గా చైర్మన్ గారు చేంజ్ అవ్వడం జరిగింది. ఆయన హిందూ కాదు, క్రిస్టియన్ అని మీరు బల్లగుద్ది వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని మీరు చెప్తున్నారు. హిందూ గుళ్ళో వేరే వాళ్ళు వర్క్ చేయొద్దా? మీరు హెచ్సిఎల్ అనే కంపెనీ ఉంది. HCL, ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, అందులో ఒక ఆయన ఎంప్లాయ్. అతను ఆ కంపెనీ పని చేస్తాడని అందులో పెట్టుకున్నారు. అలాగే టాటా వాళ్ళది TCS అని ఉంది, లేకపోతే ఇంకోటి ఇన్ఫోసిస్ అని ఉంది, లేకపోతే విప్రో అని ఉంది. జీతం ఎవరు పే చేస్తారో వాళ్ళకి ఒబిడియంట్గా పని చేయాలి. 100%. నువ్వు ఇక్కడ జీతం తీసుకుంటూ ఇంకో దానికోసం నువ్వు వర్క్ చేస్తే ఇక్కడ నువ్వు ఉండడం తప్పేగా. దేనికోసం వర్క్ చేస్తున్నాడు అంటారు తను? ఇప్పుడు ఉదాహరణకి టీటీడీలో ఒక నాకు తెలిసి 2000 పైన గొర్రెలు ఉండొచ్చు. టీటీడీలో 2000 పైన గొర్రెలు అంటే మీ లాంగ్వేజ్ లో గొర్రెలు అంటే క్రిస్టియన్స్. ఓకే, నేను నా లాంగ్వేజ్ అంటే అసలు అన్యాయం. అసలు గొర్రెలు అనేది తిట్టు కాదు, ఫస్ట్ పాయింట్. ఓకే, చాలామంది ఫీల్ అవుతున్నారు గొర్రె అంటే తిట్టులాగా. సి మేరా భాయ్ ఎవర్ బెహన్, అది తిట్టు కాదుగా. కాదు కదా. ప్రియమైన నా ప్రజలారా, అది తిట్టు కాదుగా. కాదు. ప్రియ భగవద్బంధువులారా, ప్రియ హిందూ బంధువులారా, డియర్ ఫ్రెండ్స్, ఇవేం తిట్లు కాదుగా. కాదు. అలాగే గొర్రెలు అనేది కూడా తిట్లు కాదు. అది వాళ్ళు ఎవరైతే బైబిల్ ఫాలో అవుతారో వాళ్ళు గాడ్ అని అనుకునే అతను వాళ్ళని గొర్రెలతో కంపేర్ చేశాడు. ఓహో, అకార్డింగ్ టు బైబిల్ ఓన్లీ దే ఆర్ కాల్డ్ గోట్స్, ఓకే, నాట్ అకార్డింగ్ టు రాధమనోహర్. ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఉన్నది వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చెప్పింది. ఓకే, అది భగవద్గీత ప్రకారం అయితే మనం అంతా జీవాత్మ. అది మన రికగ్నైజేషన్, అది మన ఉపాధి అది. సో దాదాపు ఒక 2000 గొర్రెలు ఉండొచ్చు. దే ఆర్ ఆల్ చీటర్స్. నువ్వెవరు చెప్పడానికి? చీటర్స్ అంటే ఏంటి? నువ్వు ఏది కాదో అదని చెప్పడం చీటరింగ్ కదగా. నువ్వు టీటీడీలో ఏమని జాయిన్ అయ్యావు? సర్టిఫికేట్లో హిందూ అని జాయిన్ అయ్యావు, అవునా? బొట్టు పెట్టుకోవడానికి నీకు ఏడుపు, వెంకటేశ్వరాన్ని మొక్కడానికి ఏడుపు, ప్రసాదం తినడానికి ఏడుపు. అది చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఇంకో ఎనీవన్. మరి ఇవన్నీ ఏడుపున్నప్పుడు అక్కడి నుంచి శాలరీ వచ్చే శాలరీ నీకెందుకు? సార్ మేము అడిగేది అదేగా. ఆ నీతి లేని గొర్రెల్ని మనం ఎందుకు మేపాలి? రూపాయి దాచుకుని హుండీలో పుణ్యం వస్తుందని వేస్తారు. ప్రజల సొమ్ము, హిందువుల సొమ్ము. దాన్ని జీతంగా తీసుకునేవాడికి నీతి ఉండాలా వద్దా? 100% నీతి ఉండాలి. అంతే, మేము అడిగేది అదే, మేము అనేది అదే. నేను టీటీడీ వాళ్ళని 6 ఏళ్ల క్రితం అడిగాను, టీటీడీలో అందరూ హిందువులే అని ఒక శ్వేతపత్రం ఇవ్వండి అని. ఇంతవరకు ఇవ్వాలి. ఎందుకని?